కమ్యూనిటీ కార్డ్ వచ్చింది, నేను చదువుతున్నా. చదువు. యూ హెల్ప్ యువర్ నైబర్స్ క్లీన్ అప్ దర్ యార్డ్ ఆఫ్టర్ ఎ బిగ్ స్టార్మ్, కలెక్ట్ 200. నాన్నకి ఈడికి వస్తాడు 200 వస్తుంది, ఇప్పుడు మళ్ళీ 200 కలెక్ట్ చేసుకో. మా వాళ్ళు బిజినెస్ గేమ్ తెచ్చుకొని రాత్రి వాళ్ళ నాన్న అందరూ ఆడుకుంటున్నారు. నాకు రాదు బిజినెస్ చేయడం తెలుసు కానీ బిజినెస్ గేమ్ ఆడడం రాదు నాకు. 1 2 3 4 5 6 7 8 9 కట్టు రెంట్ ఎంత? 4 రూపాయలు. ఏదంటే నా రెంట్ 4 రూపాయలేనా? చీప్ ప్రాపర్టీలు కొనుక్కో, నాన్న కాస్ట్లీ ప్రాపర్టీలు కొనుక్కో. ఎందుకే చీప్ కొన్నా? కొనుక్కున్న 52 తెలుసా దీన్ని? నాన్న ప్రాపర్టీలో ఒక దానికి రెంట్ నాన్నకి 18 రెంట్లు. 18 కాదే 18 రూపాయలు. అమ్మ ఫ్రీ పార్కింగ్. నేను కొనుక్కున్న ప్రాపర్టీలలో నేనే ప్రాపర్టీలో పోయి రెంట్లు కడుతున్నాయి. 2 అమ్మ ఒక ల్యాండ్ అయ్యయ్యా, నన్ను అడిగితే అప్పు ఇస్తుంది కదా నేహా, నన్ను అడిగితే అప్పు ఇస్తుంది కదే, లోన్ ఇస్తుంది కదే. యాక్చువల్లీ సెంట్ కాదు 1880. నన్ను అడగకూడదు, అప్పు ఇస్తుంది కదా. ఏం చేసుకో ఎందుకు అమ్మినా? అయ్యో ఏమైతే చెప్పిన అక్క కొనకు అన్ని అని. ఇక నేను ప్రాపర్టీ బ్యాంకు పెట్టాలంటే నన్ను ఇల్లు అమ్మాయి. ఇల్లు 50 అమ్మేసి. 50 ఇల్లులు ఉన్నాయా నీకు? రెండు నాన్న నా 2 ఇల్లు కొనుక్కోయింది. 7 వచ్చింది. 1 2 3 4 5 6 7 అదో 19 వచ్చింది. అమ్మ నాన్న మాటకి ఏం చేస్తాడు తెలుసా, నాకు డబ్బులు 400 తీసుకొని ఇస్తాడు. నాన్న ఇంట్లో లాగా ఇవ్వకూడదు. ఎందుకు అట్లా ఇస్తావు తిక్కోడువే? అది గేమ్, ఇల్లు కాదు. నీదే అది గేమ్. ఇప్పుడు నాన్న నువ్వు ఒక్కకి ఇవ్వద్దంటది. 4 1 2 3 4 చూడు దాని ప్రాపర్టీలో ఈ చిన్నది ఎవరిని చూడు హాలిడేస్ లో కూర్చోబెట్టి ఆటలు ఆడిస్తుంది. ఏంది వెంటనే ఎగిరింది తెలుసా నాన్న, ఈ పొడిగేం తెమ్మంటే. ఏమైంది? నాన్నకక్క రెంట్ కట్టాలి. 200. లేదు ఏమండి కూతురు కాడ రెంట్ తీసుకుంటావా? 200 రూపీస్ రెంట్. ఇచ్చేయి వద్దు ఆడపిల్లల కాడ అట్లా తీసుకోకూడదు రా, మంచిది కాదు. పర్లేదులే. అయ్యో ఏందండి ఆడపిల్లల కాడ రెంట్ తీసుకుంటావు? అయ్యా ఏం మనిషివే. 5 1 2 3 4 5 కావాలంటే చిన్నదాని కాడ తీసుకో. Just when you think you can't go another step, you finish that foot race and raise money for your local hospital. Advance to go. Collect 200 rupees. ఎవరి కాడ? బ్యాంక్ నుంచి 200 నాకు వచ్చిందా? నువ్వు ఎప్పుడు సేవింగ్ దానివే. నాకు ఇంకో 200 వస్తుందట. నువ్వు వెళ్తేనే వస్తుంది. 5 ఆడపిల్లల కాడ డబ్బు తీసుకుంటా. అక్కకి జైలుకి ఏదో సంబంధం ఉంది. 3 సార్లు 5వ జైలుకి వెళ్ళాను. ఆ తర్వాత ఒకసారి విజిటింగ్ పోయినా జైలుకి. మొన్న మీ కాలేజీలో పోయిలా మీరు విజిటింగ్? అవును, జోజో అండి జైలు విజిటింగ్ ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ 4 సార్లు పోయినా కదా ఫ్రెండ్స్. 200 అక్కడి నుంచి మా చిన్నది పెద్దది కలిసి బిజినెస్ గేమ్ యూనో గేమ్ కొనుక్కొచ్చినారు. రోజు అందరం కూర్చొని ఆడాలంటారు. ఆ బిజినెస్ గేమ్ నాకు రాదు, నేను ఆడనంటే ఏముంది ఈజీ అని నేను ఆడలేదు ఇప్పటి వరకు. నాకు తలకాయ నొప్పి, నేను ఆడనని. ఇంకా నాకు చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడో మా చిన్నప్పుడు అన్నం వీళ్ళు చిన్నది లేదు అందరినీ కూర్చోబెడతాది గేమ్లలో. మా అమ్మ వస్తున్నప్పుడు కూడా రోజు పాముల పటం ఆడిచ్చేది. అసలు లూడో పాముల పటము మళ్ళీ ఇప్పుడు కొనుక్కున్నారు, ఇద్దరు ఆడుకుంటాము అనేసి. వాళ్ళు ఆడుతూ రోజు మేము అందరం కూర్చొని యూనో ఆడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అండి. మన ఫ్యామిలీ మనం ఎంజాయ్ చేయడం చాలండి. ఇంకొల్లతో లైఫ్లో ఎంజాయ్ ఉంటుందని అనుకోరు మా పిల్లలు. మా ఇద్దరిని అందుకే పిల్లల కోసం మా ఆయన కూర్చొని ఆడతాడు. ఇంకా ఇది యాక్చువల్గా మొన్న పెట్టాల్సిన వీడియో అంత కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నాను కదా, రాంగ్ అయిపోయిందని. సో ఇంకా వాయిస్ అంతా తీసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ ఎడిటింగ్ చేసి చెప్తున్నా. వాక్కాయ చేశానని షార్ట్ వీడియోలో పెట్టాను కదండి. వాక్కాయ చేసిన తర్వాత చప్పటి పప్పు లాగా అది రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా తిన్న తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న నేను ఇడ్లీలోకి సాంబార్ చేశాను. మీరు ఆల్రెడీ నా సాంబార్ వీడియో నిన్న వీడియోలో చూశారు. ఇది పెట్టాక అది పెట్టాల్సింది. చెప్పాను కదా కొంచెము స్ట్రెస్ అవుతున్నానని. స్ట్రెస్లో నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడినాను కూడా ఈ వీడియో అయిపోయినాక గుర్తుండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టే ముందు నిన్నటి వీడియో ఒకసారి అబ్జర్వ్ చేసి ఏం మాట్లాడినానా అని చూసుకొని మాట్లాడుతున్నాను అనమాట. సాంబార్ పొడి చూసారు కదా, ఇన్స్టెంట్ది ప్యాకెట్లో ఉండేది, కింద ఆ డబ్బాలో కింద ఉండేది నేను చేసినది మా అత్తగారిది. షార్ట్ వీడియోలో పెట్టిన ఆల్రెడీ. యాక్చువల్గా నేను పెట్టినవి మళ్ళీ నన్ను డౌట్లు అడిగితే నేను క్లియర్ చేస్తున్నాను, కానీ మళ్ళీ వీడియో అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ షార్ట్స్లో ఉన్నాయి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే
నేను ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుండి షార్ట్ వీడియోలు చేస్తున్నానండి. ఎప్పుడైతే యూట్యూబ్ షార్ట్స్ డబ్బులు ఇస్తుంది అని అనౌన్స్ చేసినప్పటి నుండి టిప్స్ దాంట్లో ఎక్కువ టిప్సే ఉన్నాయి. మీరు పాతవన్నీ చెక్ చేయండి నా షార్ట్స్లోకి వెళ్ళి. నేను టిప్స్ ఎందుకు చేశాను అంటే ఎప్పటికి ఉండాలి, వ్లాగ్లో చెప్పినవి ఏంటంటే గుర్తుండవు, అందుకనేసి షార్ట్లో అయితే ఈజీగా గుర్తు పెట్టుకుంటారని దాన్ని ఒక సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు అవన్నీ ఆల్రెడీ చాలా చేసేసాను కదా, ఇప్పుడు మళ్ళీ వ్లాగ్లో జస్ట్ చెప్తున్నా. చప్పటి పప్పులాగా వాకాయ పప్పు చేశాను కదండి, దాన్ని ఫ్రిడ్జ్లో వెంటనే తిన్నాము, వెంటనే టపర్వేర్లో పెట్టేశాను. అది ఎయిర్ టైట్ కనుక దాంట్లో ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. పొద్దున్నే తీసాను, మళ్ళీ సాంబార్ లాగా చేశాను. చప్పటి పప్పే కదా అది, ఇంకా దాంట్లో నష్టం ఏం లేదు. చాలామంది అండి మామూలు పప్పును కూడా సాంబార్ చేస్తారు, చాలామంది కాదు. నేను కూడా హైదరాబాద్లో మా గృహప్రవేశం అప్పుడు చేశాను, మళ్ళీ ఇంకెప్పుడు చేయలేదండి, నిజంగా చెప్తున్నా. నేను గెస్ట్లు వస్తే చెయ్యను. ఆ రోజు ఏమైందంటే ఇంకా రాత్రిపూట పొద్దున చేసిన పప్పు రాత్రి పెడితే బాగుండదు అనేసి అందరు వస్తున్నారు, ఇంకా చాలామంది వస్తామని రాలేదు. సో మా అమ్మ నేను కలిసి ప్లాన్ చేసి ఆకుకూర పప్పు కాదు అది, మామూలు టమాటా పప్పు రాత్రి అప్పటికప్పుడు దాంట్లోనే సాంబార్ పొడి వేసేసి, ఎప్పుడు నేను చేసిన పని 20 సంవత్సరాల క్రిందటి మాట చెప్తున్నా, ఇప్పుడుది కాదు, 20 సంవత్సరాల క్రిందట చేశాను. ఆ పప్పునే సాంబార్ పొడి వేసేసి ఉడికిచ్చేసి రాత్రి సాంబారు అప్పడాలు వేయించి పెట్టానండి. పొద్దున్న పప్పు పెడితే ఫీల్ అవుతారు కదా, ఇంకా నాకు ఫంక్షన్ పనులు ఉన్నాయి, అందుకనేసి ఆ రోజు అలా చేశాను. నాకు యాక్చువల్గా పనితనము రాదు, కానీ ఆ సమయానికి ఐడియాలు వచ్చి చేసేస్తానండి. సో ఇప్పుడు అదే పనిగా నేను ఎప్పుడు పప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చెయ్యను. చప్పుడు పప్పు ఫ్రెష్గా చేసినాము, తిన్నాము, ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, ఏమవుతుందని పొద్దున్న చేసాను. అందుకే మా వారికి బాక్స్కు నేను సాంబారు కూడా పెట్టించిన, చూసే ఉంటారు మీరు. అయినా కూడా పాడవ్వలేదు. పాడైంటే నేను ఈరోజు మీకు ఈ మాట చెప్పకపోదును, ఎందుకంటే టప్పర్వేర్లో ఉన్నది ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే మెయింటైన్ అవుతుంది, కానీ స్టీల్ డబ్బాలో ఉన్నదానికంటే గాజు డబ్బాలో ఉన్నదానికంటే టప్పర్వేర్లో ఉన్నది ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. ఇంకా ఏఎంసీ గిన్నె అయితే వండిన తర్వాత రుచి కుండలో వండినట్టే ఉంటుంది. చాలామంది వీడియోస్ ఈ మధ్య మట్టి కుండల వీడియోలు చూసి అనుకుంటుట, ఈ మట్టి కుండలు కడుక్కుంటూ ఎవరు ఇబ్బంది పడతారు, ఏఎంసీ గిన్నె ఒకడు కనుక్కుంటే చాలు, 100 సార్లు 1000 సార్లు కడుక్కొని వాడుకోవచ్చు. ఆ రుచి అలా ఉంటుందండి ఏఎంసీలో వండితే. మా పిల్లలు ఎప్పుడు కూడా నా వంటను పొగుడుతారండి, నేను పొగిడినారు కదా అనేసి ఒకటే ఏఎంసీ లేదా అందుకే అంత రుచి ఉందని. నిజంగా ఇదే సాంబారు స్టీల్ గిన్నెలో చేస్తే నా చేత్తో ఇంత టేస్ట్ అది. ఇప్పుడు మీరు మట్టి కుండ రుచి చెప్తారే అందరూ, మట్టి కుండలో వండితే రుచి బాగుంటుంది అని, మరి మీరు నాన్ స్టిక్లో వండితే రుచి బాగలేదు అంటే మనం సరిగా వంట చేయలేదని అర్థం. దాని రుచి ఎందుకు పెరుగుతుంది? అలాగే ఏఎంసీ గిన్నెలో వండితే కూడా ఏంటంటే ఇది సర్జికల్ స్టీల్ అని చెప్పాను కదా, తర్వాత దీని బేస్ వచ్చేసి 14 times మోల్డ్ చేసి ప్రెస్ చేస్తారు. ఇది హాట్ ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. మేము నిన్న సినిమాకి వెళ్ళాము, చెప్పాను కదా షార్ట్ వీడియోలో. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు బిస్మిల్లాబాద్ చేసి పెట్టేసి తిన్నాము, దబదబా ప్యాక్ చేసుకున్నాం. బాగా వేడిగా ఉంది, హాట్ ప్యాక్లో పెట్టా. టపర్వేర్లో వండింది కుక్కర్లోనే, టపర్వేర్ హాట్ ప్యాక్లో పెట్టాను. అంత వేడిది ఫ్రిడ్జ్లో పెట్టకూడదని నేను బయట పెట్టిపోయా. వచ్చేసరికి మేము 6 గంటలకు వచ్చాము, 1 గంటకి ఇంట్లో నుండి పోయి, అప్పుడు కూడా గోరువెచ్చగా ఉండింది. టపర్వేర్ మహిమాది అనమాట. నార్మల్ హాట్ ప్యాక్లో మీకు అంతసేపు ఉండదు. ఇంకా మీకు చెప్పాను కదా స్ప్రౌట్స్ ఇట్లా మా పాప తినమనిందని. స్ప్రౌట్స్ మంచిదని తెలుసు అందరికీ, బట్ దేనికి మంచిదో మా పాప చెప్పింది, B12 ఇంప్రూవ్ అవుతుందని. బట్ నేను ఇలా తినింటే తీరిగ్గా పని అయినాక టిఫిన్కు ముందు తింటే మా పాప అన్నది, పొద్దున్న ఖాళీ కడుపుతో తినాలమ్మా, నువ్వు కాఫీ టీలు తాగుతావే దానికి ముందన. ఇక నేను లేచి టీ చేసుకొని తాగేసరికి మళ్ళీ పెట్టుకొని తీరిగ్గా ఎవరు కూర్చొని ఏదో ఒక టైంలో పొద్దున టిఫిన్కు ముందు తింటున్నా లేదా టిఫిన్ తర్వాత ఇలా. నేను అనుకున్నాను కొంచెం హెల్త్ కాన్షియస్, మా పాప చెప్పింది కదా కంపల్సరీ B12 కోసమని తింటున్నా అండి, అంతకు మించి ఏం లేదు. ఇదివరకే మేము సాయంత్రం స్నాక్ లాగా తినేవాళ్ళము మొలకెత్తించుకొని. హైదరాబాద్లో తిన్నానండి, నా ఫ్రెండ్ భానుమతి చెప్పిండింది, మెంతులు కూడా మొలకెత్తించుకొని తింటే షుగరు ఉండదనేసి వాళ్ళు కర్రీ చేసేవాళ్ళంట.
సో మెంతులు మొలకెత్తిస్తే చేదు కదండి, బట్ నేను ట్రయల్స్ చేస్తాను. ఎవరైతే చెప్పినా ముందు ఎక్స్పెరిమెంట్ చేసేస్తే ఒకసారి మనకు గుర్తుంటుంది. సో అప్పుడు రోజు పిల్లలకు కొంచెం పెసుళ్ళు ఇలా టపర్వేర్ చేస్తున్నప్పుడు పార్టిషన్ డబ్బాలో కొన్ని మెంతులు పెట్టుకొని అలా ఇస్తుంటే అస్సలు చేదు ఉండదండి. ట్రై చేయండి, షుగర్ పేషెంట్స్కి మంచిది. మెంతులు కూడా మొలకెత్తించుకొని వీడియోలో చెప్తానన్న షార్ట్ వీడియోలో, కానీ నేను తినటం లేదు కదా. ఎప్పుడైనా తింటే నేను తప్పకుండా చెప్తా. వీడియో కోసం చేయాలంటే కష్టము. ఓకే బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.